తిమోతికి రాసిన మొదటి పత్రిక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి అధ్యాయము. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని రాసినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకును కలుగును కాక. నేను మషేదోనికి వెళ్తుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు మితనైన అంశావలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధము కలిగి ఉన్నది కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుతున్నాను. ఉపదేశం సారం ఏదైనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కల్పమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయు కొందరు వీటిని మానిపోయి తొలగిపోయి తాము చెప్పినట్టు వాటిని నిశ్చయముగా రూఢిగా పలికి వాటిని గ్రహింపక పోయినను ధర్మశాస్త్రం ఉపదేశకులు ఉండగోరి నిష్ప్రయోజకమైన ముచ్చటలకు తిరిగిపోయారు. ఆయనను శ్రీమంతుడైన దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల స్వార్థ ప్రకారం ధర్మశాస్త్రం ధర్మ విరోధులకును అవిదేహులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపితృలకును మసదోషకులకును పితృ అంతకులను మాతృక అంతకులను నర అంతకులను ఎపిసారుకులను పురుషుల సంయోగులకును మనసు శూరులకును అబద్ధకులకును ఆ ప్రమాణికులకును ఏత్వ బోధకులకును విరోధమైన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వాడునకును నియమింపబడిన గాని నీతిమంతుడుకు నియమింపబడలేదు. ఎవడైనను ఎరిగి ధర్మశాస్త్రం అనుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం ఏలైనను మనం ఎరగదు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైనది నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వాడుగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసితిని గనక కనికరింపబడును. మరియు మన ప్రభువైన కృపయు క్రీస్తు యొక్క విశ్వాసమును ప్రేమయు అత్యుత్తమ విస్తరించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకముని వచ్చును అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం యోగ్యమైనది ఉన్నది. అటు వారిలో నేను ప్రధానను అయినను నిత్యజీవం నిమిత్తం తనను విశ్వసించిన వారికి నేను మాదిరిగా ఉండినట్లుగా యేసుక్రీస్తు తన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడును. సకల యుగములో రాజయ్య అభిషేకుడు అధిష్ఠుడైన అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములను కలుగును కాక. హల్లెలూయా. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చెప్పిన ఈ మంచి పోరాటము పోరాడవలను నీవు వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నాను. అట్టి మనస్సాక్షిను తోసివేసి విశ్వాసమిష్టమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో అలక్యాలు ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకు వీరిని సాతానుడుకు అప్పగించిడి. దేవుడి మాటలు ఆయన కొట్లో